అనేది ఉంటుంది కాబట్టి ఈ సినిమాలో కొంచెం మహేష్ బాబు క్యారెక్టర్ తక్కువ ఉండొచ్చు. అది అందరికి తెలిసిందే. ఒక 10 నిమిషాలు లేకుంటే 15 నిమిషాలు 20 నిమిషాల లోపే ఉండే క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో ఉండబోతుందని అయితే క్లియర్గా మనకు అర్థమవుతుంది. సినిమా త్రూ అయితే చిరంజీవి గారు హీరోగా మెయిన్ లీడ్లో ఉండబోతుందని తెలుస్తుంది. ఆ కొంచెం సేపైనా జనాలను అయితే ఆదరిస్తారు. ఆయన హైట్కి ఫేస్ కట్కి అయితే ఖచ్చితంగా రాముడుగా సూట్ అవుతారని అయితే తెలుస్తుంది. చాలామంది ఇంకా పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మహేష్ బాబుని రాముడుగా అయితే క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఫోటోలు కూడా చాలామంది అయితే ఇమేజెస్ని అయితే పోస్ట్ చేస్తున్నారు. బాగుంది. ప్రశాంత్ వర్మ అయితే దేనికి తగ్గట్లేదు. చాలామంది దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. ఇంత మరి ఒక అన్ఫార్చునేట్లీ వచ్చిన హిట్ కోసం ఇంత చేయాల్సిన అవసరం లేదని చదువుతున్నారు. అన్ఫార్చునేట్ ఏం లేదు. అతను ఇంతకుముందు చేసిన సినిమాలు మనం ఒకసారి చూసుకుంటే జాంబిరెడ్డి కావచ్చు, లేకుంటే కల్కి కావచ్చు, దాని తర్వాత రాజశేఖర్ తీసిన సినిమా కావచ్చు, తర్వాత దాని ముందు కావచ్చు, మూడు రకాల జోనర్స్లో ఉంటాయి. ఆయన యాక్షన్ తీశాడు, అలానే కొంచెం కామెడీ అండ్ హర్రర్ తీశాడు.